రామారావు వెంకట్రావు అన్నాదమ్ములు. పెళ్ళైన తర్వాత కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరికీ చెరొక కుమారుడు ఉన్నారు. ఇంట్లో అందరూ ఒకరంటే ఒకరికి మంచి అభిమానం, ఆప్యాయతతో ఉంటారు. ఇద్దరు పిల్లలు రాజేష్, గణేష్లు ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో పక్కపక్కన కూర్చుంటారు. ఇద్దరికీ అన్నీ సమానంగా అందుతాయి. గణేష్కి అన్ని పరీక్షల్లో ఎక్కువ మార్కులు, గ్రేడులు వస్తాయి. రాజేష్కి మాత్రం చాలా తక్కువగా వస్తుంటాయి. వారికి తల్లిదండ్రుల ప్రేమ, సౌకర్యాలు, బహుమతులు, పాఠశాల, తిండి, బట్టలు అన్నీ సమానంగా ఉన్నాయి. వచ్చే మార్కులే అసమానంగా ఉన్నాయి. ఒకరోజు వీళ్ళ మావయ్య ఇంటికి వచ్చాడు. ఆ రోజు ఆదివారం కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్లతో కాసేపు ఆడుకుని తర్వాత ఒరే అబ్బాయిలు పుస్తకాలు తీయండ్రా అన్నాడు. గణితంలోనూ, సామాన్య శాస్త్రంలోనూ, ఆంగ్లంలోనూ ప్రశ్నలు వేశాడు. మార్కులు కూడా అడిగి తెలుసుకున్నాడు. అదేమిట్రా, ఇద్దరు ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో కూర్చుంటున్నారు, ఏమిటి ఈ తేడా అంటూ, ఒరే గణేష్, నువ్వు వెళ్ళి ఓ న్యూస్ పేపర్ కొనుక్కున్రా అని డబ్బిచ్చి బయటికి పంపాడు. ఒరే రాజేష్, మీకు లెక్కలు ఎవరు చెప్తారా అని అడిగాడు. కృష్ణమూర్తి మాస్టారు మావయ్య. ఆయన చాలా పిసినారి, సైకిల్ మీద వస్తారు. ఆయన ఊత పదం ఏమిటో తెలుసా? అర్థమైందా అర్థమైందా అంటూనే ఉంటారు అని నవ్వుకుంటూ చెప్పాడు రాజేష్. సరేరా రాజేష్, మీకు సైన్స్ ఎవరు చెప్తున్నారు అని అడిగాడు మావయ్య. అయ్యప్ప మాస్టర్ మావయ్య. ఆయనకి పట్టబుర్ర, సన్నంగా ఉంటారు. తను ఎప్పుడూ ముక్కుని వేలుతో ఇలా ఇలా అంటూ ఉంటారు అంటూ యాక్షన్ చేస్తూ చూపించాడు. మావయ్య, ఇదిగో పేపర్ అంటూ ఇంట్లోకి వచ్చాడు గణేష్. ఓకే, వెరీ గుడ్. ఒరే రాజేష్, మేడ మీద నా బట్టలు ఆరాయేమో చూసి తీసుకురా అని తన్నే అక్కడి నుండి పంపి, ఒరే గణేష్, మీ లెక్కల మాస్టారు బాగా చెప్పరట కదరా అన్నాడు. లేదు మావయ్య, చాలా బాగా చెప్తారు. నేను ఆల్జీబ్రా లెక్కలు చెప్పి హోంవర్క్ కూడా ఇచ్చారు అన్నాడు. మరి సైన్స్ మాస్టారు అని అడిగాడు. ఆయన డౌట్స్ అడిగితే చక్కగా చెప్తారు అన్నాడు. ఇప్పుడు మావయ్యకి ఇద్దరు మార్కులతో తేడాకి కారణం అర్థమైంది. రాజేష్ని మావయ్య దగ్గర కూర్చుండబెట్టుకుని, ద్రోణాచార్యుడు తన శిష్యును పరీక్షించేందుకు చెట్టుపై పక్షిని గురిచూసి కొట్టేందుకు అందరినీ ఎలా ప్రశ్నించాడు, అర్జునుడు ఏ విధంగా కేవలం లక్ష్యం మీదనే ఏకాగ్రత నిలిపాడు అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. విద్యార్థి అనేవాడు మాస్టర్ చెప్పే పాఠం మీద, ఆ పాఠంకు సంబంధించిన అంశం మీదనే ఏకాగ్రత నిలపాలి తప్ప అనవసరమైన విషయాల పట్ల దృష్టి మళ్లిస్తే అవసరమైన విషయం నేర్చుకోలేడు. విద్యార్థి అనేవాడు ఉపాధ్యాయుడి పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడి పట్ల తక్కువ భావం వలన విద్యార్థిలో నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది. తర్వాత క్రమశిక్షణ కూడా తగ్గిపోతుంది. ఈ విషయాన్ని మావయ్య సున్నితంగా రాజేష్కి అర్థమయ్యే విధంగా చెప్పాడు. రాజేష్, గణేష్లు మావయ్య చెప్పిన మాటల్లో వాస్తవాన్ని గ్రహించారు.